అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతాంగానికి శుభవార్త. ఆల్రెడీ మనకు ఈ 7వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగు తెల్లారి నుంచి రైతు భరోసా రైతుల ఖాతాలో జమ కాబోతున్నట్టు మనకు వచ్చినటువంటి అప్డేట్లు ఉంది. గవర్నమెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన అప్డేట్ కాదు. అట్లనే తెలంగాణలో 4,20,20,000 ఎకరాలకు పంట నష్టం జరిగింది కదా, ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. మనం తీసుకొని రెడీగా ఉండాలి. అట్లనే బర్రె చచ్చిపోతే 50,000, ఆవు చచ్చిపోతే 50,000 మొన్న వర్షాలకు, గొర్రె చచ్చిపోతే 5,000 రూపాయలు, మనిషి చచ్చిపోతే 5 లక్షలు. పాపం వాళ్ళ గంటగానం త్యాగం చేస్తుర్రు. ఇవాళ నిన్ననే రంగారెడ్డి వికారాబాద్ హైవే మీద పెద్ద యాక్సిడెంట్ అయి 19 మంది చనిపోతే ఆడికి ఒక ఎమ్మెల్యే దుర్మార్గుడు కూడా పోలే. ఎందుకంటే అది చాలా బిజీ పోరు. ఈరోజు రైతు భరోసా గురించి తమ్నెల్ పెట్టి ఇట్లా మాట్లాడుతున్నారని మీరు అనుకోకూరి. రైతు భరోసా గురించే క్లారిటీగా మాట్లాడబోతా ఉన్న ప్రజలారా, వీడియోను మాత్రం ఎండ్ వరకు చూడాలి. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. రైతు భరోసా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తురా లేకపోతే మనదేనా మరి ఏందో చూద్దాం. రైతులు అంటే వీళ్ళకి ఇంత చులకనేంది? ఇగో డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసే ప్లాను. అంతకుముందు రైతు భరోసా స్థానిక ఎన్నికల కంటే ముందే ప్లాన్ చేసి రైతు భరోసా వేస్తారట. ఎందుకంటే వీళ్ళేం తెలివి తక్కువలు కాదు. ముందుగా రైతు భరోసా వేసిండ్రు అనుకో మనోళ్ళు మళ్ళా, ఎందుకంటే మనం ఎర్రిగొరిలం తర్రుమని మళ్ళా వాళ్ళకే ఎత్తు కాంగ్రెస్ జెండాని నెత్తి మీద ఎత్తుకొని సీఎం రేవంత్ అన్నది టోపీ పెట్టుకొని మళ్ళా మొత్తం తిరుగుతూ ఉంటాం జిల్లాలలో. కాబట్టి ఈ రకంగా అన్నట్టు. ఇక చూడండి, ఇగో నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళిక వేస్తోంది. నవంబర్ 3న వెనుకబడిన తరగతులకు బీసీ 42% రిజర్వేషన్ల పైన కూడా హైకోర్టు కేసు విచారించనుంది. నిన్న ఆల్రెడీ 3వ తారీఖు నాడు విచారించింది. ఇవాళ అడిగింది తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏమైనా మరి మీరు ఎన్నికలు జరుపుతారా లేదా అని ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం అడిగింది. ప్రభుత్వము ఈ నవంబర్ 7వ తారీఖు నాడు మీటింగ్ పెట్టబోతా ఉంది. ఇంకా చూసుకుంటే ప్రజల దీని అన్నిటి గురించి మాట్లాడు కాదు, డైరెక్ట్ రైతు భరోసా గురించే మాట్లాడబోతా ఉన్నా నేను. ఇగో దీంట్లోనే మనకు రైతు భరోసా గురించి సంబంధించినటువంటి విషయం. మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం పైన కూడా దృష్టి సాధించినట్టుగా తెలుస్తోంది. నవంబర్ డిసెంబర్లో రబ్బీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ప్రభుత్వ పథకాలన్నీ రైతులకు అందాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే విరుద్ధం కాబట్టి. ఇక ఆర్థిక బదిలీలు కూడా చేయలేరు కాబట్టి ముందుగానే నిధులు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఈ లెక్కన నవంబర్లోనే రైతు భరోసా నిధులు రావచ్చు. రైతు భరోసా నిధుల గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ మనకి 7వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మనకి వీళ్ళు ఏమేం బాగున్నారు అంటే అన్నీ కూడా క్యాబినెట్ భేటీలో మొత్తం తెల్లగోలు కావాలి. మండలానికి 600 మందికి రుణమాఫీ బాగున్నారు. వాళ్ళే చెప్పిండ్రు. నిన్న మొన్న మనం వీడియో కూడా చేసాం మన ఛానల్లో. రుణమాఫీ సంపూర్ణం కాలేదు. యాసంగి సీజన్ ముందొచ్చింది కాబట్టి 2 లక్షల పైన రుణమున్నోళ్లకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. చాలామంది కామెంట్ కూడా చేసిండ్రు. వాళ్ళ నాయన చనిపోయిండట. ఒక ఆయన కామెంట్ చేసిండు, లోన్ తీసుకున్నాడు, వాళ్ళ నాయన చనిపోయిండు. ఇప్పుడు ఆడ బ్యాంకు వాళ్ళు ఏమంటా ఉన్నారట, మాఫీ కాదు ఖచ్చితంగా మీరు లోన్ మొత్తం కట్టాలంటే వడ్డీతో సహా కట్టాలంటే అన్నమాది లేని పరిస్థితి. ఎట్లా మేము కడతాము? బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇల్లుకు లాకేస్తాము, ఇల్లు సీజ్ చేస్తామని మాట్లాడుతుర్రు అన్న కామెంట్ పెట్టడం జరిగింది. ఎవరైతే చనిపోయినంటే ఓటు వేయలేడనా? ఓటేసి చనిపోయింది కదా ఎమ్మెల్యేలకైతే. మరి ప్రభుత్వం ఆయనకు మాఫీ చేయాలి. ఖచ్చితంగా 2 లక్షల పైన ఉందట. 2 లక్షల పైన ఉంటే అసలు 2 లక్షలు మాఫీ చేస్తే మిగతా వడ్డీ రెన్యువల్ చేసుకుంటాడు. లేకపోతే వాళ్ళ పేరు మీదకి భూమి మార్చుకున్న తర్వాత కొత్త లోన్ లేపుకుంటాడు. బ్యాంకులో లోన్ ఉన్నప్పుడు కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ అంటే కొడుకు మీదకో భార్య మీదకో ఆ భూమి రిజిస్ట్రేషన్ మారాలంటే మారది.
ఆయన కామెంట్ రూపంలో పెట్టిన చూపిద్దాం అనుకున్నా కానీ దొరకలేదు. ఇక అది చూపిస్తే కూడా ఉంటే ఇక మనలోకి విషయంలో డిలీట్ చేస్తే కానీ చెప్పలే. ఇక చూడండి, వీళ్ళు చెప్పిన ముచ్చట్లే. ఎకరానికి 10,000 పంట నష్ట పరిహారం, నీట మునిగిన ఇంటికి 15,000, నియాశ్రులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తాం. మొత్తం 12 జిల్లాల్లో తుఫాను తీవ్ర నష్టం. గిడ మీకు పెద్దగా చూపిస్తాయి. ఇగో వర్షాల వరద నష్టం పైన తక్షణమే నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. గొర్రె చనిపోతే 5,000, గేదె ఆవు మృతి చెందితే 50,000 నష్టపరిహారం ఇచ్చేలా స్పందించాలని చెప్పిండు ఓళ్ళు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మనుషులు చచ్చిపోతే 5 లక్షలే. ఇవి కూడా బాగున్నావు కాబట్టి ఇవి నువ్వు ఖచ్చితంగా క్యాబినెట్లో మాట్లాడాలి, లేకపోతే నీ దుమ్ము దులపాల్సే. నేను ఏమంటా ఉన్నా, నేను తీసుకున్నది కాదు ఇది, ఎమ్మెల్యేలు శాలరీ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఒక 5-6 రాష్ట్రాల శాలరీలు తీసుకున్న వీళ్ళకి ఇచ్చే శాలరీలు చూసుకోండి. ఏమన్నా అంటే తెలంగాణలో పైసలు లేవు, తెలంగాణ మొత్తం అడక తింటా ఉన్నది, తెలంగాణ గిన్నెలన్నీ కేసీఆర్ నాకేసిండు, మేము కనీసం మెతుకులు నాకుదామంటే లేవని చెప్తా ఉంటారు కదా. స్టేట్ దిస్ పే అండ్ మోస్ట్ సాలరీస్ ఎమ్మెల్యే స్టేటు తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. అయ్యా ఈడ ఏ రాష్ట్రంలో 5 రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు చూస్తే ఓల ఎక్కున్నదో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ బేసిక్, అసలు బేసిక్ మనకు ఒక జాబులో చేసినట్టు వీళ్ళకు తెలంగాణ బేసిక్ శాలరీ ఎమ్మెల్యేలకు 20,000, అలౌన్స్ మాత్రం 2,48,000. మొత్తం కూడుకుంటే 2,68,000 రూపాయలు దొబ్బుతా ఉన్నారు. ఎవడబ్బ సొమ్ము? మీ అబ్బాయి సంపాదించిన జాగిరా 2,68,000 రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్సీ కోట, గన్మెన్లు, క్యాన్వాయ్ అన్నీ పొందుతూ ఉన్నారు. మేమేసిన ఓట్లతోటే కదా. మరి ఈరోజు రైతులకు పంట నష్ట పరిహారం 10,000, అలాగే సంపూర్ణ రుణమాఫీ. అట్నే చూసుకుంటే రైతులకు ఈ యొక్క యాసంగి సీజన్ రైతు భరోసా వేయాలి. అడగమా 2,68,000 మీరు ఆపినరా ఎప్పుడన్నా? ఎమ్మెల్యేలకు 23 నెలల జీతాలు వచ్చినాయా రాలేవా? వచ్చినాయా రాలేవా చెప్పాలి. ఇక ఇటు చూసుకుంటే మహారాష్ట్ర మనకన్నా పెద్ద రాష్ట్రం ఇది. భారతదేశంలోనే టాప్ 1లోనే టాప్ 2లోనే ఉన్నది మహారాష్ట్ర. అలా ఎమ్మెల్యే శాలరీ 2,31,000. హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు 2,10,000. జార్ఖండ్ ఎమ్మెల్యే శాలరీ 2,08,000. ఉత్తరాఖండ్ ఈ ఎమ్మెల్యేల శాలరీ 2,04,000. మరి మనోళ్ళు అంతగానం పీకేం వచ్చారు? తెలంగాణ ఉద్యోగుల పానాలు కూడా కొట్టుకున్నారా? లేకపోతే వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ కుటుంబాలకు ఎమ్మెల్యేల పదవులు వచ్చినాయా? ఎందుకోసం వీళ్ళకు 2,68,000 జీతాలు అని అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ రైతులకు ఇచ్చినకి పైసలు ఉన్నాయి, పాపం ముసలులకు, వృద్ధులకు, వికలాంగులకు, కండల వ్యాధితో బాధపడుతున్న వారికి ఇచ్చినకి పైసలు ఉన్నాయి. కానీ మీకు 2,68,000 ఆడికెళ్ళొస్తా ఉన్నాయి. ఒక్కసారి మీరు క్యాలిక్యులేటర్ చేసుకొని 119 మంది ఇంటూ 2,68,000 ఎన్ని కోట్లు అవుతా ఉన్నాయి నెలకు? అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, ఒక గంటకు ఇంచుమించు ఎన్ని లక్షలు ఉంటుందో మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎంపీల శాలరీలు వేరు, ఇంకా ఎంపీల శాలరీలు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకో ఎంపీల శాలరీలు. ఎమ్మెల్సీ శాలరీస్ కూడా మళ్ళా మన రాష్ట్ర బడ్జెట్ల నుంచి ఇవన్నీ దొబ్బుతా ఉన్నారు. మరి మా ప్రజలకు ఏదన్నా పథకం ఇవ్వాలంటే, ఏదన్నా సహాయం చేయాలంటే మా దగ్గర పైసలు లేవు, అంతా అయిపోయింది. కోకాపేటలో 400 ఎకరాల మీరు ఇంచుమించు 10,000 నుంచి 15,000 కోట్లకు ఏడబెట్టిన పైసలన్నీ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ అమ్ముతా ఉన్నారు సారిగా. ఈ వీడియో పబ్లిక్లోకి పోయిన తర్వాత ప్రజలారా మీ మనోభావాలతోటి, మీ అభిప్రాయంతో కింద కామెంట్ పెట్టాలని పదే పదే కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.